భగవద్గీతలో 13 చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 27 శ్లోకం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఏదైతే ఇంతకు ముందు ఆ పరమాత్మకి సంబంధించిన పురుషుడు ప్రకృతి ఆ తత్వజ్ఞానాన్ని బాగా తెలుసుకోవాలి. అయితే అవి తెలుసుకోవటానికి ఎలా అయితే సాధన, ఆ సాధనలో మళ్ళీ 4 మార్గాలు ఉన్నాయి. భక్తి జ్ఞానము, లేకపోతే ధ్యాన మార్గము, లేక జ్ఞాన మార్గము, లేకపోతే కర్మ మార్గము. దేన్ని మనం అనుసరించుకున్నా సరే భక్తితో శ్రద్ధతో నిత్యము నిరంతరము అలా చేయటం ద్వారా వాళ్ళకేమవుతుంది, ప్రక్షాళన జరుగుతుంది, ఆ పాపాల నుంచి విముక్తి కలిగి పరమపదం లభిస్తుంది అని చెప్పాను. ఇందులో ఎటువంటి సంశయం అంటే అనుమానం లేదు అని. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అంటే అసలు ఆత్మ యొక్క యథార్థ తత్వజ్ఞానాన్ని ఈ శ్లోకాలో విశేషంగా చెప్తున్నారు. అందుకే యావత్ సంజాయతే, యావత్ సంజాయతే అంటే అర్జునుడికి ఏమని బోధిస్తున్నాడంటే అన్ని, యావత్ అంటే అన్ని, సంజాయతే అంటే వ్యక్తమైనవి. ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలా ఉన్నాడు పరమాత్మ, అవ్యక్తంగా ఉన్నాడు, అవ్యక్తంగా ఉన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నాడు. మళ్ళీ సర్వంతర్యామిగా ఉండటానికి కారణమైనవి ఎందుకున్నాయి, వ్యక్తమవుతున్నాయి, అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఏమిటి, అన్నీ వ్యక్తమైనవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పరమాత్మ నుంచే వచ్చాయి. అందుకే యావత్ ఏవైతే వ్యక్తమై ఉన్నాయో, సంజాయతే అంటే ఈ వ్యక్తమైనవన్నీ కూడా కించిత్ సత్వం స్థావర జంగమం. కించిత్ అంటే ఏదైనా సరే వ్యక్తమైనది ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్వం అంటే సకల ప్రాణులు. ఏంటి ప్రాణులు, స్థావర జంగమాలు. స్థావరం అంటే కదలలేనివి, అలాగే జంగమం అంటే కదిలేవి. ఎలా అయితే చరాచర అంటాం, కదిలేవి కదలలేని, చెట్లు కదలలేవు. అలాగే జీవులు, క్రిములు, కీటకాలు, మనుష్యులు ఇవన్నీ కదిలేవి. ఇవన్నీ సముదాయం అంటే ఇవన్నీ వ్యక్తమైనవి, అన్నీ అక్కడి నుంచే వ్యక్తమయ్యాయి. అందుకే క్షేత్రజ్ఞ సంయోగా. పైగా ఇవన్నీ వ్యక్తం అవ్వటానికి ఏవైతే ఉన్నాయో దేనివల్ల వ్యక్తమవుతున్నాయి అంటే దానికి ఒక్కొక్కదానికి ఒక క్షేత్రం ఉంది, అంటే ఆ శరీరం ఉన్నది. పైగా ఆ శరీరంలో క్షేత్రజ్ఞుడు ఎవరున్నారు, ఆ పరమాత్మ ఉన్నాడు చైతన్య రూపంలో. అంటే ఇక్కడున్న సకల చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా ఆ సంయోగం అన్నది ఎలా అవుతుంది, ప్రాకృతి పురుష యొక్క సంయోగం వల్లనే అవి వ్యక్తమైన, అంటే వ్యక్తమైన అన్నిటిలో కూడా ప్రాకృతి పురుష అన్నది దానివల్లే అవి వ్యక్తమయ్యాయి. అవ్యక్తంగా ఉన్న పరమాత్మ వ్యక్తం అవుతున్నాడంటే వ్యక్తమైన ప్రతి దాంట్లో కూడా మనకి ఆది శంకరాచార్యులు రాసినట్టుగా శివశక్తేక యుక్తంగానే ఉన్నాయి ప్రాకృతి పురుష. ఆ సంయోగం వల్లే అవి జరుగుతున్నాయి. అందుకే తద్విద్ధి భరతర్షభ, ఇది తెలుసుకో. భరతర్షభ అంటే అర్జున్ని సంబోధించి, అంటే ఆ వంశంలో పుట్టిన వాళ్ళల్లో కూడా శ్రేష్ఠుడివి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి బోధించలేదే. దీంతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఏమీ చెప్పకుండా తినికే ఎందుకు చెప్తున్నా అంటే సమయం సందర్భం ఆసన్నమైనప్పుడు ఇది అర్జునుడికి ఒక్కడికే బోధించిందని కాదు. మనలో పరిపక్వత వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే దాన్ని పట్టుకోవటానికి, పైగా మనకున్నవన్నీ కూడా జడమైనవన్నీ కూడా వదిలించుకునే ప్రయత్నం చేయడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆ సమయంలో మనకి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దీ ఆ జ్ఞాన వికసన చేసుకునే ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు బోధించటమో, ఎవరో ఒకళ్ళు తారసపడటమో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ వంశంలో పుట్టిన ఓ శ్రేష్ఠుడా దీన్ని యథార్థంగా తెలుసుకో. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఈ చరాచర ప్రాణులన్నీ కూడా
క్షేత్రజ్ఞుల యొక్క అంటే ప్రకృతి పురుష యొక్క సంయోగం వల్లనే ఉత్పత్తి అవుతున్నాయన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకో. ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏం చెప్పాడు, అవ్యక్తంగా ఉన్న పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా క్షేత్రజ్ఞం గురించి చాలామంది ఋషులు ఇంతకు పూర్వం ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారో వాళ్ళందరూ కూడా కొన్ని స్తోత్రాల ద్వారా, కొన్ని స్తుతుల ద్వారా, అలాగే కొన్ని ఇతిహాస పురాణాలు యందు ఎన్నో రకాలుగా వాళ్ళు వర్ణించారు. దాని సారాన్ని కూడా అక్కడ చెప్పారు అని. ఇది చెప్పింది ఎలా అంటే ఇంతకు ముందు ఉన్న ప్రకృతి అన్నారు, పైగా ప్రాకృతి పురుష అన్నాడు. ఇంతకు ముందు ఏం చెప్పాడు, ఆ ప్రాకృతి కూడా ఎలా ఉంది, పర అపర ప్రాకృతి. ఈ పర అపర ప్రాకృతిలో కూడా మళ్ళీ ఏముంటున్నాయి, వ్యక్తమైన ప్రతీది కూడా ఎలా ఉంటుంది, గుణమయంగా ఉంటుంది. సాత్విక రాజస తమో గుణములు, ఈ గుణములు అలాగే ఈ ప్రాకృతి స్థితుడై ఉన్నది ఎవరు అంటే ఆ పురుషుడు స్థితుడై ఉన్నాడు కాబట్టి ఇవి వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమైనవన్నిటిలో కూడా అందుకే త్రిగుణాలు ఉంటున్నాయి. ఆ త్రిగుణాల యొక్క సాంగత్యం ద్వారా ఆ జీవాత్మ అన్నది మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాడు. అప్పుడే ఈ వాసనలో లేకపోతే వైరాగ్యము రావటం కారణంగా మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల నుంచి బయటపడతాడు. అందుకే ఇక్కడ మానవ జన్మకే ఇది వచ్చిన భాగ్యము. స్థావరాలు ఉన్నాయి అంటే ఇప్పుడు కదల్లేనివి ఉన్నాయి, అలాగే అందులో చరాచర జీవరాశుల్లో అన్నిటిలోకి పరమాత్మ ఉన్నప్పటికి కూడా వాటికి సాధ్యం అవుతుందంటే వాటికి సాధ్యం అవ్వట్లేదే. చెట్లు కదిలి ఏమన్నా క్రతువుల రూపంలో చేస్తాయంటే, కాకపోతే వాటి పుణ్యం ఏంటంటే ఇప్పుడు అందులో కూడా విశేషంగా కొన్ని విశేషమైన ఆ ఆకుల్ని మనం పూజకు వినియోగిస్తూ ఉంటాం, దాన్ని పూజిస్తూ ఉంటాం. వేరే వాటిని మనం ఆహారానికో ఇంకో దానికో ఏదో ఒక రూపంలో వాటి నుంచి వచ్చే పళ్ళలో పువ్వులో మళ్ళీ పూజకు పెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ మనం కూడా వాటిని ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాం. అంటే ఒకటికి ఇంకొకటి ఆధారమై ఉండదు. పైగా అన్నిటికీ మూలం ఏంటి, ఆ పరమాత్మ. అంటే అన్నిటిలో కూడా ఉన్నది ఆ పరమాత్మ. ఇక్కడ దేవ కానీ మానుష్య కానీ పశు పక్షాది ఇట్లాంటి ప్రాణులన్నీ కూడా జంగములు, అలాగే చెట్లు లతలు మొదలైనవన్నీ కూడా అచరము అంటే అవి కదలలేనివి. ఈ విశేషంగా అన్నిటిలోకి మూలమైనది ఇవన్నీ వ్యక్తం అవ్వటానికి కారణం ఏంటి అంటే మళ్ళీ ఆ పరమాత్మ నుంచే అవుతున్నాయి. కాకపోతే మళ్ళీ ఉత్తమ స్థితికి వెళతావా లేకపోతే అధమ స్థితికి వెళతావా అన్నది మళ్ళీ మనం చేసుకున్న కర్మలు. ఈ కర్మల కారణంగా అలా అవుతున్నాయి. అంతే, ఇక్కడ ఉన్నదంతా కూడా పరమాత్మే. ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మమయమైనప్పుడు ఇక్కడ స్థావర జంగ రూపంలో ఏదైనా సరే అన్నీ వచ్చింది అక్కడి నుంచే, అన్నిటికీ మూలమైన వాడు అన్నిటిలో ఉన్నవాడు పరమాత్మ అయినప్పుడు దేనిని చూసినా నీకు ఆ భావన కలగాలి. అందుకే కొంతమంది సత్పురుషులు ఉంటారు, ఆ మహర్షులు వాళ్ళు ఏం చేస్తారు అంటే, నాకు అక్కడ చెట్టు కనిపిస్తుంది, నాకు ఇది వేరు అది వేరు అని అనిపిస్తుంది, నాకు మనుషుల్లో కూడా భేదాలు కనిపిస్తాయి. ఉన్నవాడు ఒకలాగా చూస్తాను, లేనివాడిని ఒకలాగా చూస్తాను, జ్ఞానిని ఒకలాగా చూస్తాను, అలాగే కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళని నేను ఒకలాగా చూస్తాను, అలాగే స్త్రీలను ఒకలాగా చూస్తాను, పైగా వయసులో ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తాను, వయసు అయిపోయిన వాళ్ళని ఒకలాగా చూస్తాను, చిన్నపిల్లల్ని ఒకలాగా చూస్తాను, అందంగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తాను, వికారంగా ఉన్న వాళ్ళని ఇంకోలాగా చూస్తాను. ఎందుకు, నాలో వికారాలు ఉన్నాయి కాబట్టి, నాలో అజ్ఞానం ఉంది కాబట్టి నాకు ఈ భేదాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యక్తమైన ప్రతిదీ కారణం ఏంటి అంటే అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మ అన్నది మూలమేనాగు. అలాగే ఈ వ్యక్తమైన అన్నిటిలో కూడా నామరూపాలకి అతీతంగా ఎలా అయితే అవతారాలతో సహితంగా అవి పరిమితిగానే వచ్చాడు పరమాత్మ. ఎందుకంటే మళ్ళీ మనల్ని కనికరించటానికి. అంతకుమించి నువ్వు చూడలేవో, అంతకుమించి నీకు అర్థం కాదు, అంతకుమించి నీకు అవసరం కూడా లేదు. అందుకే చిన్నది పెద్దది సూక్ష్మమో లేకపోతే స్థూలమో అన్నది కాదు ఇక్కడ కావాల్సింది. సకలము ఏదైతే వ్యక్తమై సృష్టిలో ఉన్నావో అవన్నీ కూడా మూలమేంటి, ఆ పరమాత్మ. అక్కడి నుంచి వచ్చాయి, అది సూక్ష్మమైన స్థూలమైనా సరే. పైగా ఈ ప్రాకృతి పురుష యొక్క కలయికతోనే అవి జన్మిస్తున్నాయి. అందుకే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రము చలనం కలిగి ఉన్నది. ఈ క్షేత్రం నుంచి వెళ్ళిపోయాడంటే నేను జడంతో సమానము. ఆ విషయాన్ని అర్థం చేసుకో. సకల జీవరాశుల్లో కూడా ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మళ్ళీ అన్నిటిలో ఒకేలాగా ఉంటుంది, ఇతరాటిలో వేరు అని కానీ. అందుకే ఇక్కడ హింస అన్నది చెయ్యకు. ఇతర జీవుల్లో ఇతర భూతముల్లో కూడా నువ్వు హింసా ప్రవర్తన చెయ్యకూడదు. అందుకే శాస్త్రం ఏం చెప్పింది, చైతన్యవంతమైనది ఏదైనా సరే, సృష్టిలో ఉన్నది ఏదన్నా సరే అది పరమాత్మ నుంచే ఉద్భవించింది. ఆత్మ అంటే
చైతన్యము. ఈ చైతన్యానికి మూలమైన ఆ పరమాత్మ. అందుకే ఇంతకు ముందు కూడా ఏదైతే అపరా ప్రాకృతి జడమేంటో తెలియాలి. ఆ చైతన్యమే పరమాత్మ క్షేత్రజ్ఞుడు. ఆ పరాప్రాకృతి రూపంలో ఏదైతే ఉంటున్నాడో అన్నిటికీ పరమంగా ఉంటున్నాడు. కానీ కొన్ని వాటి సంయోగం వల్ల ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే కొన్ని వాటి సంపర్కం కలిగిందంటే మళ్ళీ కర్మ అనుసరించుకుని మనకి ఏదో ఒకటి అంటుకుంటూనే ఉంటుంది, అంటుకోకుండా ఉండదు. కానీ కర్మలు చేస్తూ కూడా అంటుకోకుండా ఉండాలి, జీవన్ముక్త స్థితిలోనూ ఉండాలి అంటే ఎలా ఉండాలని ఇంతకుముందు చెప్పాడు, సమర్పణ భావంతో ఉండాలి. ఈ సమర్పణ భావన ఎప్పుడు ఉండాలి? ఎల్లవేళలా ఉండాలి, 24 గంటలు అదే తపనతో ఉండాలి. ప్రతిదీ సమర్పణ. ఆ సమర్పణ కూడా ఎలా చేస్తున్నాం? త్రికరణ శుద్ధిగా చేస్తున్నాం. మనసా వాచ కర్మణ. సకల జీవరాశిలో పదార్థం ఏదైనప్పటికీ కూడా ఉన్నది పరమాత్మ. ఈ ప్రకృతి జడం అంటే ఇది నశించిపోయేది, మార్పులు చేర్పులు ఎప్పుడూ ఇందులో భాగంగానే ఉంటాయి. అందుకే మళ్ళీ అర్ధనారీశ్వర తత్వమే దీనికి ప్రతీక. ఇక్కడ సగము పురుషుడు సగం ప్రకృతి అని చెప్పటం కాదు. సృష్టిలో ప్రతిదీ కూడా సమానంగానే ఉన్నది, ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. కాకపోతే ఎలా అయితే గుణమయంగా ఉన్న పరమాత్మ గుణాతీత స్థితిలోనే ఎప్పుడూ ఉంటున్న పరమాత్మ గుణానికి లోబడినట్టుగా కొన్ని క్రతువులు చేస్తున్నట్టుగా లీలగా ఏవైతే చేస్తున్నాడో అవి పరిమితిలో ఉన్నట్టుగా భావన కలిగిస్తాడు. కానీ మాయనే తన ఆధీనంలో పెట్టు ఉన్నవాడు. ఇక్కడ విష్ణు రూపంలో ఉన్నది తానే, అలాగే రుద్ర రూపంలో ఉన్నది తానే, అలాగే బ్రహ్మ రూపంలో ఉన్నది తానే అయినప్పుడు ఇవన్నీ పురుష స్వరూపాలుగా తీసుకుంటే మళ్ళీ ప్రాకృతి రూపంలో బ్రహ్మ రూపంలో ఉన్నప్పుడు సరస్వతి, అలాగే విష్ణు రూపంలో ఉన్నప్పుడు లక్ష్మీ ప్రకృతి అయ్యింది, అలాగే పరమేశ్వరుడు పార్వతి ప్రకృతి అయ్యింది. అందుకే ఆది పరాశక్తి. ఆదిగా ఉన్నది పరమాత్మ. ఇక్కడ యుక్తంగానే ఎప్పుడూ ఉంటాడు. ప్రాకృతి పురుష ఆ రూపంలో ఎప్పుడూ ఉన్నది పరమాత్మ. విడదీయటానికి వీలు లేకుండా ఉన్నది. అది స్పష్టపరుస్తూనే ఇక్కడ చెప్తే సమస్తానికి మూలమైన ఆ పరమాత్మ ఇలా రెండుగా విభాగాలు ఎలా అయితే త్రిమూర్తులుగా అవుతుంది తానే, అలాగే త్రిశక్తులుగా అవుతుంది తానే. ఇక్కడ జీవరాశులు మళ్ళీ అన్నీ ఒకేలాగా ఉన్నాయంటే లేదు. ఒక జీవి నుంచి ఇంకో జీవి గర్భం నుంచి ఉత్పత్తి జరుగుతుంది, ఇంకోటి గుడ్డులోంచి వస్తుంది, ఇంకోటి విత్తనాల్లోంచి వస్తుంది, ఇంకోటి ఆ చెవట బిందువుల్లోంచి వస్తుంది. అంటే రావటం ఎలా అయితే 4 మార్గాలు ఉన్నాయో, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళొచ్చు, కర్మను ఆధారం చేసుకుని వెళ్ళొచ్చు, భక్తిని ఆధారం చేసుకుని వెళ్ళొచ్చు, అది శ్రవణం ద్వారా. అలాగే ధ్యానాన్ని ఆధారం చేసుకుని కూడా చేరేది పరమాత్మకే. భక్తి శక్తి కొలది. అలాగే ఇక్కడ ఉదరం అంటే పొట్ట నుంచి శిశువు జన్మించినా సరే, గుడ్డులోంచి వచ్చినా సరే, విత్తనంలోంచి వచ్చినా సరే, చెమట బిందువుల్లోంచి వచ్చినా సరే, ఆ పుట్టే జీవరాశుల్లో ప్రతి దాంట్లో కూడా ప్రాకృతి పురుష ఉన్నాడు. అందుకే అన్ని ప్రాకృతి పురుష యొక్క కలయికతోనే ఉత్పత్తి జరుగుతున్నాయి. ఈ శ్లోకాలు ఆ పరమ సత్యాన్ని స్పష్టపరుస్తున్నాడు, అది గుర్తుంచుకో. పైగా ఈ ప్రాకృతి జడమైనది అంటే నశించిపోయేది, మార్పులు చేర్పులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ శరీరాన్ని నేను అన్న అహంకారం ఇది శాశ్వతమని భోగానికి దీన్ని లోబడేలాగా దీన్ని వృధా చేసుకోకు. నాకంతా తెలుసు అంటానికి వీలు లేదు. ఎందుకంటే అనంతంగా ఉన్న అనంత తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ జన్మ కాదు కదా, నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే అందులో ఇసుక రేణు అంత అర్థమైతే నా జన్మ ధన్యమన్న పరమ సత్యాన్ని గ్రహించాలి. అనంతంగా ఉన్నది ఆ తత్వము. మనకన్నా మించినవాడు ఎవరూ లేనటువంటి అహంకారభరితమైన ఆలోచనలు మనలో ఉండకూడదు. ఇది నేను చెయ్యటానికి ఈ కారణ రూపంలో ఈ సందర్భ రూపంలో పరమాత్మ నాతో చేపించుకుంటున్నాడు, చేపిస్తున్నాడు అన్నది ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఈ ఇల్లు ఈ స్థలం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు. ఈ ఎలా అయితే ఈ జన్మకు కొన్ని బంధనాలు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళే నాకు తల్లిదండ్రులు, వీళ్ళే నాకు అత్తామామలు, వీళ్ళే నాకు అక్కా చెల్లెళ్ళు, వీడే నాకు కొడుకు, వీడే నాకు భర్త, అలాగే వీళ్ళే నాకు అన్నా తమ్ములు, వీళ్ళే నాకు పిల్లలు, వీళ్ళే నాకు వచ్చే బంధువులు. ఈ జన్మకి ఈ పరిమితిలో ఇచ్చాడంటే ఏదో ఎక్కడో కర్మలు చేసుకున్న కారణంగా మళ్ళీ ఈ రూపంలో రుణానుబంధాన్ని నువ్వు మళ్ళీ తొలగించుకోవడానికి ఈ రూపంలో ఇస్తున్నాడు అవకాశము. నాకు బట్టలు నచ్చకపోతే ఇది మానేసి లేకపోతే ఇది ఇంకొకరికి ఇచ్చేసో ఎక్కడో పాడేసో ఇంకోటి నేను తెచ్చుకుంటాను. అలా నా తల్లిదండ్రులు నేను ఎప్పటికప్పుడు మార్చేసుకుంటాను, నా పిల్లల్ని మార్చేసుకుంటానా? ఇప్పుడు మన భర్తని మార్చుకునే సౌలభ్యం కూడా వచ్చింది. డైవర్స్ అన్న ప్రక్రియ ఒకటి మనకు వచ్చేసింది కదా. పిల్లలు అలాగే మన పిల్లల్ని మార్చేసుకుంటాం. వీడు నాకు నచ్చలేదు, నాకు నచ్చినట్లేదు, నాకు ఇట్లాంటి పిల్లలు కావాలని తెచ్చుకుంటావా?
ఏదో కూరగాయలు తెచ్చుకున్నట్టుగా వంకాయ ఇలాగే ఉండాలి, సన్నగా ఉండాలి, పొడుగ్గా ఉండాలన్నట్టుగా లేదే. అంటే కొన్ని కొన్ని విచక్షణ రహితంగా కాకుండా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని కొన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఎక్కడో ఒకక్కడ దేనికో నేను వదిలించుకోవటానికి, అలాగే దేని సంపర్కం వల్ల నాకు ఇది ఫలితంగా ఇప్పుడు లభించిందో ఇప్పుడు మళ్ళీ అటువంటివి నాలో తొలగిపోవటానికి ఈ రూపంలో నాకు ఇచ్చాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అన్నిటికీ అతీతంగా పరమంగా ఉన్నవాడు ఆ పరమాత్మ. అజ్ఞాన కారణంగా నేను అది అర్థం చేసుకోలేదు సరికదా, నేను మళ్ళీ ఈ జడంతో సమానము, అందుకని ఈ జడము ఈ చైతన్యం వీడకుండానే నేను ఆ పరమసత్యాన్ని గ్రహించాలి. ఆ పరమసత్యాన్ని తెలుసుకుంటేనే అప్పుడు అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే కానీ, ఎందుకంటే మనస్సుకి ఇంద్రియాలకి గోచరింపని వాడు పరమాత్మ, అనుభవంలోకి ఎలా తెచ్చుకుంటావు? అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అజ్ఞానాన్ని వీడాలి. అజ్ఞానం ఎలా తొలగిపోతుంది? కొన్ని కర్మలు చెయ్యగా చెయ్యగా ప్రక్షాళన, అందుకే జ్ఞానేంద్రియాలు అని చెప్పారు. దాన్నే పతనానికి తీసుకెళ్తాయి. అవే నన్ను ఉద్ధరింపబడే మార్గంలో కూడా ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది రుచి నువ్వు ఆస్వాదిస్తున్నావు, దేని సంపర్కంలో ఆ స్పర్శకి నువ్వు హాయిగా భోగప్రాయమైనట్టుగా ఉండాలని అనుకుంటున్నావా, ఇవన్నీ కూడా నశించిపోయి నేను వినియోగించుకుని ఉద్ధరింపబడాలి. అందుకే మన పెరుగుదలకి మన పతనానికి రెండిటికి ఇవే కారణం. అందుకే నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మళ్ళీ మిత్రుడు అని చెప్పింది. ప్రతి ఒక్క క్షేత్రంలో ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. వాటి సంయోగం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రకటింపబడటానికి అన్నీ కూడా వ్యక్తం అవ్వటానికి అవ్యక్తంగా ఉన్నవాడే మూలము. వ్యక్తమైనవన్నీ కూడా భిన్నంగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ నశించిపోయాయి. స్వరూపాలు వేరు, స్వభావాలు వేరు, అన్నీ వేరు, కాకపోతే మూలము పరమాత్మ. వర్ణాలు వేరున్నాయి, ఆశ్రమాలు వేరున్నాయి, ఇవన్నీ వేరైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నది ఆ పరమాత్మ అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. మన చుట్టూ జరిగేవన్నీ కూడా మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే అసలైన వాడిని పట్టుకునాల్సిన విధానంగా నువ్వు పట్టుకోవాలి. చెట్లు చామ ఇవన్నీ కూడా అవే. ఇప్పుడు ఎలా అయితే వేటగాడు ఒక చెట్టు పైన కూర్చున్న పక్షిని కొట్టినప్పుడు ఆ చెట్టులో జరిగే ప్రకంపనాలు పక్షి కొరకే ఆ చెట్టు విలపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెట్టుకి ఇష్టం వచ్చిన ఆకులు పీకేస్తాం. ఇప్పుడు నన్నే పట్టుకుని నేను ఎప్పుడు ఏదైనా ఒంటి మీద వేసుకున్నాను అనుకున్నది నా పిల్లవాడికి కావాలో ఏదో దాన్ని పీకాలని ప్రయత్నం చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు పీకితే నాకు నొప్పి రాదా? ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది కాబట్టి నాకు వాక్కు రూపంలో నేను స్పష్ట చేస్తాను. అలాగే ఇప్పుడు నేను ఏదో రజోగుణానికో దేనికో లోబడి ఉన్నాను అనుకో, నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను రెండు కొట్టినా కొట్టచ్చు, తిట్టడంతో కాకుండా కొట్టినా కొట్టచ్చు. అప్పుడు ఏం చేస్తాను? నాకన్నా బలవంతుల దగ్గరకు నేనేమి చెలగాటాలు చేయను, నాకన్నా బలహీనుల దగ్గరికి వెళ్ళి నేను ఏదన్నా చేస్తాను. వీడిని కొట్టినా పడతాడు, తిట్టినా పడతాడు అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇప్పుడు నాలాంటి స్వరూపాల వాళ్ళ పట్ల కూడా నేను మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒకలాగా, నాకు అనుకూలంగా లేని వాళ్ళ దగ్గర నేను ఒకలాగా మళ్ళీ ప్రవర్తిస్తున్నాను. ఇది మళ్ళీ జీవరాశుల దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి నాకు నచ్చిన జీవి పట్ల మళ్ళీ మక్కువతో ఉంటాను, నచ్చని జీవి పట్ల మళ్ళీ నేను విముఖతతో ఉండి మళ్ళీ వాటికి హాని చేసేలాగే ఉంటాను. అదే మనం పెంచుకున్న చెట్లుని, పైగా ఏ చెట్టునైనా సరే ప్రేమగా, ఎందుకంటే ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోక్కర్లే. ఎలా అయితే శివ పురాణంలో అంటే ఏ పురాణంలో చెప్పినా పరమాత్మ తత్వమే చెప్పింది. చెట్టుకు నీరు పోసినా సరే అంటే నువ్వు ఇంత ఉపచారాలతో ఏమి చెయ్యక్కర్లేదు, విగ్రహంలోనే ఉన్నాడని కాదు పరమాత్మ, చరాచర జీవరాశుల్లో ఉన్నాడు పరమాత్మ. అంటే కనిపించే ప్రతి ఒక్కరికి కాళ్ళు కడిగి ఇవన్నీ ఉపచారాలు చెయ్యమని చెప్పలే. ఆ భావనతో చూడు, కనిపించేదే పరమాత్మ. ఆ కనిపిస్తుందంటే నేను చూడగలుగుతున్నానంటే ఇక్కడ కూడా అక్కడ ఒక శక్తి ఇచ్చాడు కాబట్టి నేను చూస్తున్నాను, అలాగే అక్కడ రూపం ఇచ్చాడు కాబట్టి అది మళ్ళీ నేను దర్శించుకుంటున్నాను. దానికి దీనికి మూలం పరమాత్మ. చెట్టుకు నీరు పోసిన పరమాత్మ, ఏ జీవికి ఏది పెట్టినా పైగా చెయ్యగలిగే శక్తి ఇస్తుంది పరమాత్మ, అవకాశాన్ని సందర్భాన్ని ఇస్తుంది పరమాత్మ. దీని ద్వారా కూడా మళ్ళీ కర్మల్ని మనం తొలగించుకోవచ్చు. అందుకుని ప్రతి దాంట్లో ఉన్నది పరమాత్మ. అందుకుని వాటిని నువ్వు ప్రేమించక్కర్లేదు, వాటిని అన్నిటికీ నువ్వు సేవ చేయక్కర్లేదు, కానీ దేని మీద ద్వేషం పెట్టుకోకు. అందుకే సమభావ సమస్థితి అని చెప్పారు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే విధానంగా నా జీవితం ఉండకపోవచ్చు, కానీ ప్రతి దాంట్లో కూడా చలనము ఇవేవైతే ఉంటున్నాయో చైతన్యం అన్నిటిలో కూడా ప్రకంపనాలు ఉంటాయి. గాలి తీవ్రంగా వస్తే చెట్టు ఎలా పడిపోతుంది? నీళ్లు సరిగ్గా పోయకపోతే చెట్టుకి వేర్లకు పోయకుండా నేను ఎక్కడో ఆకులకి పువ్వులకి అన్నట్టుగా పైకి కొడుతూ ఉంటే ఆ చెట్టుకి నీరు వెళ్తుందా? అదేమవుతుంది? నీళ్ళు ఇవ్వకపోయేసరికి
ఇంకా ఇంకా రోజు రోజు అలాగే నీళ్లు పోయకుండా ఉంటే ఏమవుతుంది, కొంతకాలం గడిచేటప్పటికి అది ఎండిపోతూ ఉంటుంది. పైగా చెట్టు ఎండిపోయినా సరే దాని పుల్లలు మంట కన్నా పనికొస్తాయి, మనిషి దేనికి పనికిరాడు. అంటే నువ్వు జీవించి ఉండగానే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి, అలాగే ఆ నలుగురి పట్ల కూడా నువ్వు ఉద్ధరించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు హింసించేలాగా, వాళ్ళు బాధించేలాగా నీ జీవితం ఉంచుకోకు. అది క్షేత్ర క్షేత్రజ్ఞ. ప్రతి దాంట్లో ఉన్నది పరమాత్మ. ప్రతిదీ తయారవటానికి కారణం పరమాత్మ. భౌతికంగా వ్యక్తమైన అందులో చైతన్యం ఉంది అంటే నిత్యుడైన సత్యుడైన ఆ పరమాత్మ ఉన్నాడన్న దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండు. అన్నిటిలో ఉన్నది పరమాత్మ. ఏ ప్రాణి అయినా సరే దాని ఆకారం ఎంతన్నా ఉండొచ్చు, దాని పరిమితి ఎంతన్నా ఉండొచ్చు, దాని ఆయువు ఎంతన్నా ఉండొచ్చు. నీకు కాస్త ఆయువు ఎక్కువ ఉందని నువ్వు పెద్ద గొప్పేమీ కాదు, నీకన్నా ఆయువు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మాత్రాన్ని నీకన్నా తక్కువ ఉందని అదేమీ తక్కువ కూడా కాదు. ఎందుకు? అందులోనూ ఉన్నది ఆత్మరూపంలో పరమాత్మే, ఇందులోనూ ఉన్నది పరమాత్మ. అందుకే ఈ పరమ సత్యాన్ని గ్రహించు అని చెప్పాడు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 27 శ్లోక సంపూర్ణం.